సరే అండి. సో ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే ఈ లాస్ట్ క్లాస్ ఏం అయిపోతుందండి. ఎగ్జాక్ట్గా 45 minutes లో క్లాస్ క్లోజ్ అవుతుందండి. ఓకే. ఉమ్. యా. ఉన్నారా? ఓకే సార్. రైట్ అండి. సో అంటే 45 minutes to 1 hour. కొంచెం సపోర్ట్ చేస్తే వేగంగా అయిపోద్ది. సో మనం ఏం మాట్లాడుకున్నామండి? నాన్ నాన్ సెక్యూర్. సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్ అంతేనా? బ్యాలెన్స్. ఎస్ సార్. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నామండి? సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్. ఏసీఎం కలిపితే ఏమవుద్దండి? సెక్యూర్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్స్. ఇది టాపిక్. ఓకే. సో ఫస్ట్ ఏంటి అంటే, సో ఇక ఏసీఎం అంటే సర్టిఫికేట్ మేనేజర్. వాట్ ఈజ్ ఎ సర్టిఫికేట్ మేనేజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్ మేనేజర్? సార్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందండి? నాట్ సెక్యూర్. ఓకే. ఫస్ట్ సర్టిఫికేట్స్ చూద్దాం. ఒక కంపెనీ పేరు చెప్పండి. యాక్సెంచర్. యాక్సెంచర్. ఇక్కడికి వెళ్దాం. ఏముందండి? సెక్యూర్. ఇదేం కనిపిస్తుంది? సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. సో ఎవరు ఏ కంపెనీ ఇచ్చిందంటే ఇది? డిజిసర్ట్. డిజిసెట్. ఓకే. నెక్స్ట్ కంపెనీ ఇంకో చెప్పండి. ఇన్ఫోసిస్. ఇది పెద్ద కంపెనీ చెప్పండి. గూగుల్ చూడండి. గూగుల్. అవునా? ఇది ఎవరు ఇచ్చారంటండి? జియో ట్రస్ట్. జియో ట్రస్ట్. చూడండి వీడేమో డిజి షర్ట్, వీడేమో జియో ట్రస్ట్. జియో ట్రస్ట్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ గూగుల్. అమెజాన్. సెల్ఫ్ లో కావాలి ఓపెన్ చేస్తాను అకౌంట్. ఏ సర్టిఫికేట్ ఉందండి? అమెజాన్. ఓకే, అర్థమవుతుందండి. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ అండి ఫ్లిప్కార్ట్ చూద్దాం సరదాగా. సో ఇప్పుడు మనకు కూడా అమెజాన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇదే సర్టిఫికేట్ మనం జనరేట్ చేస్తాం. ఉన్నదండి. Yes, sir. M01 ఉండదు, బట్ మీదంతా సేమ్. అది ఎన్క్రిప్టెడ్ వల్ల ఉండటం వల్ల ఎక్కువ ఉంటుంది. ఇదేంటి? గ్లోబల్ సైన్. గ్లోబల్ సైన్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంపెనీ ఏదైనా ఒక వెబ్సైట్ కంపెనీని మాట్లాడాల్సిన పని లేదు, కానీ ప్రతి ఒక్క పర్టికులర్ ఫుల్లీ క్వాలిఫైడ్ వెబ్సైట్ అన్నిటికీ కూడా ఏంటి అంటే సెక్యూరిటీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఓకే సార్. సర్టిఫికేట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే సెక్యూరిటీ మెయిన్ పాయింట్ ఏంటి అంటే సెక్యూరిటీ ఈజ్ మెయిన్ కన్సర్న్. అవునా కాదండి? సో సెక్యూరిటీ కోసం ఏంటి అంటే మనకు సర్టిఫికేట్స్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ సర్టిఫికేట్స్. ఏంటండి? దీన్నే మాట్లాడండి అయిపోతుంది. పబ్లిక్ సర్టిఫికేట్స్ దీన్నే ఏమంటాము అంటే ప్రొవిజనల్ 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 సర్టిఫికేట్ అంటామండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. ఇంకొకటి టాపిక్ ఏంటి అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. అంటే ఇది మనం చెయ్యము కానీ ఇది ఇంపార్టెంట్. మనం చూస్తున్నవన్నీ ఈ సర్టిఫికేట్లే. ఏ సర్టిఫికేట్లు అండి? ప్రైవేట్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్లు డిఫరెన్స్ ఏంటి అంటే వీటన్నిటికీ కూడా మనము పర్చేజ్ అనేది బయట నుంచి చూడండి. వీడు ఎక్కడి నుంచి పర్చేజ్ చేశాడు? డిజిసెట్. ఇది ఎక్కడి నుంచి పర్చేజ్ చేసిందండి? జియో జియో ట్రస్ట్. వీడు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసిందండి? అమెజాన్. అమెజాన్. ఇది మనదే అండి, పక్కన పెట్టండి. వీడు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసిందండి? వేరే వెబ్సైట్. అంటే ఏంటి అంటే నాకు తెలిసినవైతే వెరిజాన్ ఒకటి ఉంది. వెరిజాన్ సర్టిఫికేట్స్ ఇస్తుంది. మీకు తెలుసో లేదు? రెడ్ హ్యాట్ విన్నారు కదా? రెడ్ హ్యాట్ కూడా సర్టిఫికేట్స్ ఇస్తుంది. సో ఇలాగ మనకు రియల్ కంపెనీలో చాలా కంపెనీ సర్టిఫికేట్స్ని వెండర్స్ అనమాట. వీళ్ళందరినీ వెండర్స్ అంటారు. ఈ వెండర్స్ ఏం చేస్తారు అంటే సర్టిఫికేట్ వేరే కంపెనీ నుంచి తీసుకుంటే ఆ సర్టిఫికేట్ అనేది ఏ సర్టిఫికేట్స్ అంటారండి? ప్రైవేట్ సర్టిఫికేట్స్. ఉన్నారా? సార్ అర్థం ఒక అవ్వలేదు సార్. అంటే వెండర్ ఇష్యూ చేస్తారా సార్? అవునండి.
ఇప్పుడు ఫర్ ఓకే ఎగ్జాంపుల్ ఇది మనదే ఇన్స్టిట్యూట్ మన కంపెనీ ఎస్ఆర్టీ కంపెనీ అనుకోండి. ఓకే మనమే వేరే వాళ్ళకి సర్టిఫికేట్లు అంటే మనం సర్టిఫికేట్స్ రెడీ చేసి మన సర్టిఫికేట్స్ ఇస్తున్నాం అన్నమాట వాళ్ళకి. ఓకే ఆ సర్టిఫికేట్స్ ఇస్తుంటే మనకి ఎవ్రీ ఇయర్ వాడు $100 నుంచి $200 మనకి పే చేస్తున్నాను అనుకోండి. ఉమ్. ఓకే ఓకే అవన్నీ కూడా థర్డ్ పార్టీ అంటే వెండర్ సర్టిఫికేట్స్ అంటారు. ఓకే అవన్నిటిని ఏమంటాము అంటే ఏ సర్టిఫికేట్స్ అంటామంటే ఆ, వెండర్ సర్టిఫికేట్స్ కాదండి, ప్రైవేట్ సర్టిఫికేట్స్ ప్రైవేట్ అంటారు. సర్టిఫికేట్స్ ఉన్నారా? ఉమ్. ఓకే సార్ అంటే మనము బయట నుండి పర్చేజ్ చేసే ప్రతి సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అండి? ప్రైవేట్ ప్రైవేట్ దీనికి మెయిన్ ఇంకొక పేరు ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ అంటారు. ఏ సర్టిఫికేట్స్ అండి? ఆ, ఇంపోర్ట్ ఇది ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అండి, చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని రియల్ టైంలో చాలా మంది అడుగుతారు అనమాట ఏమని ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ గురించి. అంటే ఏంటి అంటే ఇంపోర్ట్ సర్టిఫికేట్లు ఎన్ని ఉన్నాయి మన మన అకౌంట్లో అని అడుగుతారు. ఉన్నారండి? ఓకే ఎస్ సార్ 5 మెంబర్స్ మాట్లాడకపోతే వేస్ట్ అండి. ఇంక నేను మీ నలుగురు కొత్త వాళ్ళు, మీ నలుగురు అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి. ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ అడుగుతారు అనమాట. అంటే రియల్ టైంలో కూడా మనం సర్టిఫికేట్స్ పర్చేజ్ చేస్తామా లేదా అండి? చేస్తాం. మేము చేస్తాం ఎక్కువ పర్చేజ్ చేస్తే ఎక్కడి నుంచి అంటే ఎంట్రస్ట్. ఇప్పుడు కొత్తగా తక్కువ కాస్ట్లో వస్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్. ఎంట్రస్ట్. ఇంకోటి రెడ్ హ్యాట్. ఇంకోటి ఎక్కడండి? రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్ రెడ్ హ్యాట్. ఇంకోటి వచ్చేసరికి వెరిజన్. ఇంకోటి ఎక్కడండి? వెరిజన్. అంటే వెరిజాన్ అంటే మల్టిపుల్ క్లయింట్స్ తక్కువ అంటే రేట్లు బట్టి మనం చెప్తాం అనమాట. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఈ కాస్ట్ దొరుకుద్ది. సర్టిఫికేట్ ఎందుకు ఓకే అంటే సెక్యూరిటీ కోసం. సర్టిఫికేట్ ఎందుకండి? సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ కోసం వీటన్నిటిని ఏ సర్టిఫికేట్స్ అంటామండి? ఇంపోర్ట్ ప్రైవేట్ ప్రైవేట్ ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ఇంపోర్ట్ సర్టిఫికేట్ అంటారు. రియల్ టైంలో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఎప్పుడు ప్రైవేట్ సర్టిఫికేట్ని కాల్ చేయం. అందరం ఏ సర్టిఫికేట్ కాల్ చేస్తామండి? ఇంపోర్ట్ సర్టిఫికేట్స్. ఈవెన్ ఆడిట్లో నేను అనమాట మా జూనియర్స్ని అడుగుతాను ఇంపోర్ట్ సర్టిఫికేట్ లిస్ట్ అవుట్ కావాలి అనేసి. అప్పుడు వాళ్ళు దాని మీనింగ్ ఏంటంటే దీస్ సర్టిఫికేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ సర్టిఫికేట్స్. ఇట్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అదర్ వెండర్స్ అదర్ అవుట్సైడ్. వెండర్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏ టాపిక్ మాట్లాడుకోవాలండి? ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. ప్రొవిజనల్. పబ్లిక్ ఉన్నారా సర్టిఫికేట్స్. క్లాస్లో? ఎస్ సార్ ఇది ఎవరు ఇస్తారంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరండి. AWS. అంటే ఏడబ్ల్యూఎస్లో మీరు సర్టిఫికేట్ జనరేట్ చేస్తే ఇదిగోండి మీకు అమెజాన్లో సర్టిఫికేట్ కనిపిస్తుంది కదండి. Yes, sir. ఎస్ కామన్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్ అమెజాన్ అని కనిపిస్తే ఆ సర్టిఫికేట్స్ అన్ని ఏ సర్టిఫికేట్స్ ఉంటాయండి? ప్రొవిజనల్ Provisional certificates. ఏం థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి కొనుక్కుంటే ఏ సర్టిఫికేట్స్ అంటామండి? ప్రైవేట్ ప్రైవేట్ Import స్లాష్ certificates. ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ అంటారు అనమాట. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది, అర్థం కాలేదండి అర్థమైంది. అర్థమైంది సార్ అందరికండి? మహేష్, ఫణి ఎస్ సార్ గారు, జ్యోతిక, హర్ష. ఎస్ సార్ అర్థమైంది సార్ మహేష్ గారు, ఫణి, మీకు ఇద్దరికి అర్థమైందండి? ఎస్ సార్. సంతోష్ గారు మీకు? ఎస్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అడుగుతున్నానండి, జియో ట్రస్ట్ ఇది ప్రైవేట్ సర్టిఫికేటా ఇంపోర్ట్ సర్టిఫికేటా? ప్రైవేట్ ఇంపోర్ట్ ఇంపోర్ట్ సర్టిఫికేట్. ఇంపోర్ట్ దొడ్డు సేమే కదండి. అదే అనుకున్నాను సార్ సరే, అమెజాన్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేటా ప్రైవేట్ సర్టిఫికేట్? ప్రొవిజనల్. ప్రొవిజనల్ ఎంట్రస్ట్ సర్టిఫికేట్ ప్రైవేట్ సర్టిఫికేటా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండి? ఇంపోర్ట్ సర్టిఫికేట్. ప్రైవేట్ నేను ప్రైవేట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే Private. చాలు, ప్రైవేట్ సర్టిఫికేట్. డిజీ సెట్ ఇంపోర్ట్ సర్టిఫికేట్. ప్రైవేట్ ప్రైవేట్. ఏం అడగలేదు సార్ మీరు. డిజీ సెట్ అడిగానండి. అది Private. ప్రైవేట్ కూడా పబ్లిక్ అని అడగలేదు కదా సార్. వాళ్ళు చెప్పేస్తారని ఆగిపోయాను ఇంకా. రైట్ అండి. సో అంటే మీకు ఏం అర్థం కావాలి, ఏదైనా థర్డ్ పార్టీ నుంచి పర్చేజ్ చేస్తే అవన్నీ ఏ సర్టిఫికేట్స్ అండి? ఇంపోర్ట్. ప్రైవేట్ ప్రైవేట్ సర్టిఫికేట్స్. ఆ ప్రైవేట్ సర్టిఫికేట్స్ని ఏడబ్ల్యూఎస్లో ఏమంటామండి? ఇంపోర్ట్ Ah, సర్టిఫికేట్స్. ఇంపార్టెంట్. ఒకవేళ అమెజాన్ సర్టిఫికేట్ ఇస్తే ఏ సర్టిఫికేట్ అండి? ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. అంటే ఇది క్లియర్ అవ్వాలి మీకు. అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేసేవన్నీ ఏ సర్టిఫికేట్స్ ఇప్పుడు? ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. ఎందుకంటే మనకి ఇంపోర్ట్ సర్టిఫికేట్ అంటే $100 పెట్టుకునేంత మనకు ఉందా? అదే. లేదు. కాబట్టి మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ని పర్చేజ్ చేస్తాం ఇప్పుడు. కానీ ఇంపోర్ట్ సర్టిఫికేట్ పర్చేజ్ చేశాక ఏమేం డీటెయిల్స్ వస్తాయి, ఏమేం ఫిల్ చేయాలో చెప్పేస్తాను మీకు. ఓకే సార్. ఉన్నారండి? ఎస్ సార్. హలో. ఎస్ సార్ ఇదిగోండి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఒక పెద్ద రోల్ అనమాట చెప్తామన్నమాట. ఏంటి అంటే
ఎస్ఎస్ఎల్ రెన్యూవల్ ఏం చెప్తారండి? ఎస్ఎస్ఎల్ అండి. రెన్యూవల్ అని మీకు తెలుసు కదా, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ రెన్యూ చేస్తామని చెప్తాం. అప్పుడు ఓన్లీ ఈ సర్టిఫికేట్సే చెప్తారా, ప్రైవేట్ సర్టిఫికేట్స్ కూడా చెప్పాలి మీరు? ప్రైవేట్ సర్టిఫికేట్ కూడా చెప్పాలి. చెప్పాలి, 2 సర్టిఫికేట్స్ చెప్పాలి. ఓన్లీ మీరు లైనక్స్ సర్వర్ మీద పనిచేసామని చెప్తారా, విండోస్ మీద కూడా పనిచేసామని చెప్తారా? ఎందుకు రెండింటి మీద చెప్తున్నారు? మహేష్ గారు మీ వాయిస్ ఆడిబుల్ లేదు నాకు. ఓకే, ఈ రెండింటి మీద ఎందుకు పనిచేసామని చెప్తారు? ఎందుకంటే ప్యాకేజ్ రావాలి, అంతే కదండి. అలానే సేమ్ థింగే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ప్రైవేట్ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు 2 సర్టిఫికేట్స్ మీద పనిచేసని చెప్పాలన్నమాట మీరు. అప్పుడు వాడు అడుగుతాడు, 2 రెన్యూవల్స్ అడుగుతాడండి మీకు. ఏ రెన్యూవల్స్? ప్రొవిజనల్ సర్టిఫికేట్ రెన్యూవల్, నెక్స్ట్ ఏంటండి ప్రైవేట్ సర్టిఫికేట్ రెన్యూవల్ కూడా అడుగుతాడు. అది ఎలాగనే చూద్దామండి. రైట్, షేర్ చేయండి ఎవరైనా. ఎవరైతే 2 సర్వర్లు వేస్తారో వాళ్ళు షేర్ చేయండి. షేర్ అయిందా సార్? సార్ ఏసీఎం, సర్చ్లో ఏసీఎం పైన ఏసీఎం సర్వర్లు వేద్దాం తర్వాత. అదే మీకు వచ్చి కదా సర్వర్లు వేయటం అవన్నీ. ఫస్ట్ మనకి ఏముండాలి చెప్పండి మహేష్ గారు. ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్? అవునండి. సారీ, మేబీ అది ఇయర్ ఫోన్స్ ఇష్యూ. ఏసీఎం సెర్చ్లోకి వచ్చి ఏసీఎం అండి, సెర్చ్లో ఏసీఎం పైన అండి ఏసీఎం. ఇక్కడ సర్టిఫికేట్ మేనేజర్ అని కనిపిస్తుందండి మీ అందరికి. రండి. హలో, 10 నిమిషాలు అండి, గట్టిగా 10 నిమిషాలు అయిపోతుంది నిజం చెప్పాలంటే. కానీ నేను ప్రతి పాయింట్ చెప్తాను కాబట్టి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైవేట్ సర్టిఫికేట్ నేర్చుకుందాం. హలో, ఇక్కడ ఇదిగోండి ప్రైవేట్ సర్టిఫికేట్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఎస్ఆర్టీ నేనే, మీరందరూ కలిపి ఒక కంపెనీ పెట్టారు అనుకుందాం. ఆ కంపెనీకి మీరందరూ కంపెనీలో పనిచేస్తున్నారు. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నేను వెండర్ని, నాకు సర్టిఫికేట్ తీసుకోవడానికి మీకు $100 అడిగారు. $100 చెప్పాను, $100 ఓకే అయ్యింది. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను అంటే మీకు ఒక వెబ్సైట్ ఇస్తాను అనమాట. ఏమిస్తానండి? ఒక వెబ్సైట్ అంటే నా కంపెనీ వెబ్సైట్ ఇస్తాను. మీ కంపెనీ యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను క్రియేట్ చేసి ఇచ్చేస్తాను మీకు. మీరేంటి అంటే ఎవ్రీ 3 months కానీ 6 months కానీ 1 year కానీ అక్కడికి వెళ్ళి ఆ రెన్యూవల్ కీస్ డౌన్లోడ్ చేయాలి. ఏం డౌన్లోడ్ చేయాలండి? ఇదిగోండి, అది ఎలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంపోర్టెడ్ సర్టిఫికేట్ కనిపిస్తుందా? ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి ఈ 3 మీకు ఇస్తాను నేను. ఫస్ట్ వన్ సర్టిఫికేట్ బాడీ, మాట్లాడకపోతే జాబ్ రాదండి. సర్టిఫికేట్ బాడీ. నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి థర్డ్ వన్ అండి. ఈ 3 ఎలా ఉంటాయి అంటే మీ దగ్గర ఏదైనా పెమ్కి ఉందండి? ఉన్నాయి సార్, డౌన్లోడ్స్. ఇది ఉంది కదా పెమ్కి. ఓపెన్ విత్ అని ఉంది కదా, కట్ చేయరా? ఓపెన్ విత్ నోట్ప్యాడ్++. ఓపెన్ చేసేస్తా. చేయండి. మోర్ యాప్స్, నోట్ప్యాడ్ అండి. ఇప్పుడు మీరు కీ చూసారు, ఇది కీ కదా మనకి ప్రైవేట్ కీ. ఇలాంటివి 3 కీస్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. అర్థమైందండి? అంటే కీ పేరు డౌన్లోడ్ చేసుకోవాలని కాదండి, ఎక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకోవాలి? నా వెబ్సైట్ లోకి వచ్చి నేను డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమైందండి? అది ఫస్ట్ సర్టిఫికేట్ ఏమి ఇస్తున్నాను? సర్టిఫికేట్ బాడీ. నెక్స్ట్ అండి ఏమి ఇస్తున్నాను? నెక్స్ట్ ఏమి ఇస్తానండి? ఈ 3 బాక్సుల్లో 3. కొంతమంది కొన్ని కంపెనీస్ సర్టిఫికేట్ చైన్ ఇవ్వరు, కానీ సర్టిఫికేట్ చైన్ కూడా తీసుకోవాలి. ఎన్కోడ్ అవ్వాలి, అన్ని ఎన్కోడ్ అవ్వాల్సిందే. ఈ 3 పెట్టాల్సిందే. ముందే చెప్తాను, ఈ 3 పెట్టాల్సిందే అండి. ఓకేనండి? పెట్టిన తర్వాత ఏమనాలి ఇక్కడ?
Import certificate. అర్థం అంటే సర్టిఫికేట్ ఆటోమేటిక్ రెన్యువల్ అయిపోయినట్టే. ఓకే, అర్థమైందండి? ఓకే అర్థమైంది. సార్. ఇది ఏ సర్టిఫికేట్? ఇది ప్రైవేట్ సర్టిఫికేటా లేదా ప్రొవిజనల్ సర్టిఫికేటా? ఇది ప్రొఫెషనల్ సార్, AWS. ప్రైవేట్ అండి. ప్రైవేట్ సర్టిఫికేట్. ఇదిగోండి ప్రైవేట్ సర్టిఫికేట్ అండి, ప్రొవిజనల్ కాదు. నేను అదే చెప్తున్నాను. ఇంపోర్ట్ అంటే ప్రైవేట్ Import. Yeah. అవునండి. ఇంపోర్ట్ అంటే ఏ సర్టిఫికేట్ అండి? Private. ప్రైవేట్. అంటే మనము బయట నుంచి అదేనండి ఎస్ఆర్ నేను చెప్పాను అదే. నేను $100 మీ దగ్గర నేను తీసుకొని నా వెబ్సైట్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, మీది రెన్యువల్ అయిపోతుందని నేను మెయిల్ కూడా పంపిస్తూ ఉంటాను. ఏమండి మీరు ఇదిగోండి 30th డిసెంబర్కి మీరు అయిపోతుంది, మీరు రెన్యూ చేసుకోండి అని మీకు చూసి జియో ఓడి గట్ట పంపిస్తారు కదా, రీఛార్జ్ అప్పుడు గట్ట. అవును. ఎస్. అలాగే నేను పంపిస్తాను అన్నమాట, ఒక ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ పంపిస్తాను. ఏమని, బాబు మీరు రెన్యువల్ చేసుకోవాలి, $100 పే చేయాలంటే మీరు డబ్బులు పే చేస్తే అప్పుడు మీకు వెబ్సైట్లో కొత్త కీస్ జనరేట్ అవుతాయి. ఓకే. అర్థమైందండి? అర్థమైంది. Yes, అదే sir, ఏఎంసీ లెక్క అనమాట. ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లెక్క. సో ఓకే, అప్పుడు ఏంటంటే మీ లోకల్లో డౌన్లోడ్ చేసుకుంటారు. ఏం డౌన్లోడ్ చేసుకుంటారు? సర్టిఫికేట్ బాడీ, నెక్స్ట్ అండి సర్టిఫికేట్ బాడీ, సర్టిఫికేట్ Private ప్రైవేట్, key, సర్టిఫికేట్ చైన్. సర్టిఫికేట్ చేయండి. సర్టిఫికేట్ చైన్. ఈ మూడిట్లో సర్టిఫికేట్ చైన్ ఇంపార్టెంట్. అంటే పేర్లు ఇంపార్టెంట్. బాడీ కంటే ప్రైవేట్ కి, చైన్ కి అనేది ఇంపార్టెంట్. ఈ మూడు పెట్టేసి ఏమంటారు సింపుల్ గా ఇంపోర్ట్ Import సర్టిఫికేట్. certificate. రెన్యువల్ అయిపోద్ది, అంతే కథం. ఏం కష్టం కాదు. సర్టిఫికేట్ కొనడమే కష్టం అంతే, నిజం చెప్పాలంటే. అర్థమైందండి? ఎందుకంటే $100 పెట్టి మనం ఏం ప్రాక్టీస్ చేయలేం కదండి. అవును సార్. సో అది. సో 2 types of certificates అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ప్రొవిజనల్ సర్టిఫికేట్, సెకండ్ వన్ ఈజ్ ఏ ఇంపోర్ట్ Import సర్టిఫికేట్. certificate. దాన్నే ప్రైవేట్ సర్టిఫికేట్, ఇంపోర్ట్నే ప్రైవేట్ సర్టిఫికేట్ అంటారు. వేరే వెండర్స్ నుంచి పర్చేజ్ చేసుకునే సర్టిఫికేట్స్ అన్నిటిని ప్రైవేట్ సర్టిఫికేట్స్ అంటారు. ఫ్రమ్ అమెజాన్ నుంచి పర్చేజ్ చేసేవన్నీ ప్రొవిజనల్ Provisional సర్టిఫికేట్. certificate. ఏంటండి? ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఇదిగోండి. ఇది ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ నే ఏమనుంది ఇక్కడ రిక్వెస్ట్, ఏ సర్టిఫికేట్ Public certificate. అమెజాన్ సర్టిఫికేట్స్ అన్నమాట. అయితే కొంతమంది, మీకు నిజంగా చెప్తున్నానండి, మేము అమెజాన్ సైడ్ నుంచి చెప్తా ఉంటాం అందరికీ యాజ్ ఎ ట్యామ్. అంటే మా రోల్స్ అంటే కామన్గా ఒక కంపెనీకి, ఒక క్లయింట్కి ఒక 6 అకౌంట్లు ఉంటే ఒక ట్యామ్ ఉంటాడు. ట్యామ్ Okay. అంటే ఏంటంటే టెక్నికల్ అకౌంట్ మేనేజర్ అంటారు అనమాట. ట్యామ్స్ ఏం చెప్తాము అంటే, ఏడబ్ల్యూఎస్లో మీరు సర్టిఫికేట్ తీసుకోండి, మంచిగా సెక్యూరిటీ ఉంటుందని చెప్తామండి. అర్థమైందండి? ఓకే, కానీ వాళ్ళే కొంతమంది క్లయింట్స్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ నమ్మరు. ఇంకా ఎందుకు నమ్మరో తెలియదు. కొంత ఒక చిన్న సర్టైనిటీ ఉంటుంది అనమాట, ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని. అందుకని ఏం చేస్తుంటే వాళ్ళు థర్డ్ పార్టీ వెండర్ సిస్కో దగ్గర, రెడ్ హ్యాట్ దగ్గర, ఎంట్రస్ దగ్గర, లేదు అంటే లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర ఇలా పర్చేజ్ చేసుకుంటారు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్. సో కొంచెం థర్డ్ పార్టీ వాడతారు. మన థర్డ్ పార్టీ వాడినా సేమ్ ప్రాసెస్, అమెజాన్ వాడినా సేమ్ ప్రాసెస్. కానీ అమెజాన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏంటంటే పబ్లిక్. ఇప్పుడు బిజినెస్ ఏ అకౌంట్ అండి ఇది మీది? ఫ్రీ టైరా, బిజినెస్ అకౌంటా? ఫ్రీ టైర్. ఫ్రీ టైర్. బిజినెస్ అకౌంట్లో మనము ట్యామ్కి కానీ మెసేజ్ అంటే ట్యామ్కి కానీ మనకి ఇక్కడ రిక్వెస్ట్ సపోర్ట్ ఫామ్ ఉంటుంది. ఏ ఫామ్ అండి? రిక్వెస్ట్ ఫామ్ ఉంటుంది అన్నమాట. ఆ సపోర్ట్ ఫామ్ కానీ సబ్మిట్ చేస్తే మనకు ప్రైవేట్ సర్టిఫికేట్, అమెజాన్ సైడ్ నుంచి కూడా ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది కావాలంటే. అర్థమైందండి? సారీ చెప్పండి. సో అమెజాన్ సైడ్ నుంచి కూడా సర్టిఫికేట్ ఫామ్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనం రిక్వెస్ట్ ఏ సర్టిఫికేట్ అంటాం? పబ్లిక్ సర్టిఫికేట్. దీన్ని ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైంలో పబ్లిక్, ప్రైవేట్ అని ఎవ్వరు మాట్లాడరండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంపోర్ట్ సర్టిఫికేట్ అంటారు. ఇంపోర్ట్ అంటే ప్రైవేట్. ప్రొవిజనల్ అంటే ఈ పబ్లిక్ అంటే ప్రొవిజనల్. అంతే, రైట్. ఇంపోర్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ప్రతిసారి మీకు చెప్తా ఉంటా FQDN అని. ఎక్కడ కనిపించింది FQDN? అవును సార్, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. అది అర్థమైందండి. సో ఇప్పుడు కూడా డొమైన్ కాదండి, ఫుల్లీ క్వాలిఫైడ్. ఇది టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ. ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ AWS.xyz. సార్ అక్కడ రిక్వెస్ట్ పబ్లిక్ సర్టిఫికేట్ తర్వాత నెక్స్ట్ చేస్తే ఇది వస్తుందా సార్? అవునండి, మీ చేత కూడా చేపిస్తా ఈరోజు. ఓకే. ఓకే. అందరూ చేయాలి. AWS.xyz అండి.
మర్చిపోకూడదు. ఇంకొచ్చేసారు ఇంకా మీరు. రైట్ అండి. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ వ్యాలిడేషన్ మెథడ్స్ ఉన్నాయా? నెక్స్ట్ Yes. ఇక్కడ 2 వ్యాలిడేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే DNS, email. DNS. డిఎన్ఎస్. నెక్స్ట్ అండి Email. Email కామన్ గా రియల్ టైంలో మన పెద్ద కంపెనీలు అయితే ఎవరైనా మీలో ఫేక్ పెట్టుకున్నారు ఒక జ్యోతిక తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు అందరూ. అసలు మీరు ఫేకా? ఇదేంటి? అంటే మామూలుగా మీరు ఎక్కడైనా కంపెనీలో పని చేస్తున్నారు కదా. ఉమ్. మీరు నా వర్కింగా? ఓన్ లేదు సార్, నా ఓన్ బిజినెస్ నాదే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫేక్ పెట్టుకునేది మీరు కానీ నెక్స్ట్ జ్యోతికే కూడా మీరు ఫేక్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిఎన్ఎస్ వ్యాలిడేషన్ చెప్పాలి. ఏ వ్యాలిడేషన్ అంటే DNS, పెద్ద కంపెనీలు ఎవరు పని చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చెప్పాలి? email. ఈమెయిల్ వాల్యూ. ఎందుకు అంటే ఈ ఈమెయిల్ వ్యాలిడేషన్ పెడితే ఈమెయిల్ అనేది ఇట్లా ఉండాలి. డొమైన్ నేమ్ విత్ వ్యాలిడేట్ మెయిల్ ఐడి ఉండాలి. అంటే ఏంటంటే కంపెనీ మెయిల్ ఐడీస్ రూట్ ఎట్ ద రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడ్మిన్ ఎట్ ద రేట్ ఒక చెవరాన్ తీసుకుందాం. మన స్టూడెంట్లు ఉన్నారు చెవరాన్లో. అడ్మిన్ ఎట్ ద రేట్ చెవరాన్.com లేదంటే రూట్ ఎట్ ద రేట్ చెవరాన్.com అనే మెయిల్ ఐడీస్ మాత్రమే పనిచేస్తాయి. అర్థమైందండి? అంటే డిఎన్ఏ చిన్న కంపెనీలు ఒక మెయిల్ని స్పెండ్ ఇవ్వలేవన్నమాట. ఎందుకు అంటే ఒక మెయిల్ ఒక చిన్న కంపెనీ పర్చేజ్ చేయాలంటే $100 అవుద్దండి. తెలుసా మీకు ఇది? సరే ఓకే. మీకు తెలియదా? ఓకే చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఇది తెలుసుకుందాం. ఓకే, మీ అందరికీ ఒక చిన్న టెస్ట్ అండి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెడుతున్నాను. 100 మంది యూజర్లు, 100 మంది మాత్రమే ఎంప్లాయీలు. 100 మందికి మెయిల్ ఐడీస్ కావాలా లేదా అండి? కావాలి సార్. అంటే ఎందుకు కమ్యూనికేషన్ అవ్వాలంటే ఎలా కమ్యూనికేషన్ చేస్తారు? మెయిల్ తోనే. మెయిల్తోనే కదా. సో ఈ 100 మందికి మెయిల్ ఐడీస్ కావాలి. బెస్ట్ ప్లాట్ఫామ్ అడిగాను. ఏం చెప్తారు? Google. ఆగండి మీరు. అవుట్లుక్ అనేది మీకు ఒక ఐడియా ఉందా లేదండి? తెలుసు సార్. అవుట్లుక్. అంటే స్పెసిఫిక్ డొమైన్ నేమ్ అంటారా లేకపోతే లేదండి, మామూలుగా 100 మెయిల్ ఐడీలు కావాలి నాకు. మీ సజెషన్ ఏంటి? అంటే 100 మంది మెయిల్ ఐడీస్తో మెయిల్ చేసుకుంటూ ఉండాలి ఆ 100 మంది. జనరల్ గా మనం అవుట్లుక్ యూజ్ చేస్తాం. అవుట్లుక్ యూజ్ చేస్తాం అంతే కదండి? అవును. కంపెనీలో ఫనీ గారు ఏం వాడతారు మీరు? అది క్రియేట్ చేసి ఇచ్చారు సార్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అవుట్లుక్ అనుకుంటా. అవుట్లుకే కదా. అవుట్లుక్ అంటే అట్ ఆహా, నాకంత ఐడియా లేదు సార్. మీరు వర్కింగే కదా. ఎస్ సార్, నాకంత ఐడియా లేదు సార్. కాకపోతే సరేనండి. కింద బ్లూ కలర్ సింబల్ ఉందా మీకు? మీరు మెయిల్ ఎలా చేస్తారు? లేదు సార్, నాది ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటుంది సార్. సైన్ ఇన్ అయ్యే ఉంటుంది లేండి. అందరివి సైన్ ఇన్ అయ్యే ఉంటాయి. లేదు సార్, నాకు మెయిల్కి యాక్సెస్ లేదు సార్. టీంతోనే కాంటాక్ట్ చేస్తాను సార్. ఏం కాంటాక్ట్ చేస్తున్నాం. ఓకే సరేనండి. సరే, కామన్గా ఏంటి అంటే ఒక 100 మంది కావాలి అంటే అవుట్లుక్ ఈజ్ ఏ నాట్ గుడ్ సజెషన్ మహేష్ గారు. మీకు చెప్తున్నా. ఎందుకు అంటే అవుట్లుక్కి ఎంఎక్స్ రికార్డ్స్ పర్చేజ్ చేయాలి మనం. ఐడియా ఉందండి ఎంఎక్స్ రికార్డ్స్ అని? సరే పోనీ ఇది తెలుసా అండి? నేను ఇప్పుడు మెయిల్ చేశాను అనుకోండి, నేను ఇండియాలో మెయిల్ చేయగలనా? యూకే యూఎస్ అన్నిటికీ కూడా మెయిల్ చేసుకుంటాం మా కంపెనీస్లో. అందరికి చేస్తాం. అందరికి మాట్లాడండి, జనరల్గా మాట్లాడండి. అందరికీ మెయిల్ చేస్తామండి. ఎస్ సార్. గ్లోబల్ అంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా మెయిల్ చేయొచ్చు అంతే కదండి? అవునవును. అలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏముందా కదా జ్యోతిక, ఓకే ఆమె కంపెనీ వర్కింగే కాబట్టి. సో అలా మెయిల్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో ఎంఎక్స్ రికార్డ్స్ పని చేయాలండి. ఓకే. ఎంఎక్స్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే హోస్టెడ్ జోన్ టు రౌట్ 53, హోస్టెడ్ జోన్ టు గోడాడి, ఈ కనెక్టివిటీ ఎలా ఇచ్చాం? ఏమి ఇచ్చాం? నేమ్స్ ఇచ్చాను సార్. నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్. నేమ్ సర్వర్స్ ఎందుకు వాడతామని చెప్పాను? కమ్యూనికేషన్ కోసం. కమ్యూనికేషన్. అలాగే ఎంఎక్స్ రికార్డ్స్ కూడా ఈ ఈమెయిల్ సర్వర్స్ లో వాడతారు. అర్థమైందండి?
ఓకే ఎంఎక్స్ రికార్డ్స్ లేకపోతే మీ పంపిన మెయిల్ మీ అవుట్ బాక్స్లోనే డ్రాఫ్ట్స్లోనే ఉండిపోద్ది, ఎక్కడికి వెళ్ళదు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. ఆ ఎంఎక్స్ రికార్డ్స్ ఎక్కువ కాస్ట్. అందుకని 100 మంది చిన్న కంపెనీ అయితే ఏం చేస్తారు అంటే జీమెయిల్లో పర్చేజ్ చేస్తారండి. జీ సూట్ అకౌంట్స్ అంటారు, విన్నారా ఎవరైనా? ఉమ్, లేదు సార్. గూగుల్ షూటర్ సార్. అవునండి, జీ సూట్ అకౌంట్స్ వినలేదు. అంటారు. ఉన్నారా? వర్క్ స్పేస్ ఇప్పుడు మీరందరూ ఇదేం తెలుసా అండి, మీకు కొంతమందికి పెద్ద పెద్ద ఎంఎన్సీలో పనిచేస్తున్నా తెలియదు. ఇప్పుడు జీమెయిలే కదా ఇది. అవును సార్. అవును సార్. ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, ఇదంతా సేమ్ ఉంటుంది, @srt.com అని ఉంటుంది. అవును. ఉన్నారండి? లాగిటెక్లో ఓకే అప్పుడు లాగిన్ అయినప్పుడు జీమెయిల్ లాగే లాగిన్ అవుతుంది, కానీ కంపెనీ మెయిల్స్ ఉంటాయి. ఎస్ సార్. దీనికి ఎవ్రీ మంత్ కాదు, ఇది చూసారా మీకు ఇప్పుడు ఇంతకు ముందు 1 మంత్కి రీఛార్జ్ చేస్తాం, 28 డేస్కి రీఛార్జ్ చేస్తున్నాం, అవునా అండి? అవును అవును సార్. అది ఎక్కడి నుంచి వచ్చింది? జీమెయిల్ వాడి నుంచే వచ్చింది. అంటే 4 సైకిల్స్ ఉంటాయి, ఓకే ఎవ్రీ సైకిల్ $2 అనమాట. అంటే ఒక మెయిల్ ఐడిని, ఒక కంపెనీ, ఒక చిన్న కంపెనీ మీ మెయిల్ ఐడి ఉంచితే ఎవ్రీ మంత్ $8 పే చేస్తారు మీకోసం. ఓ అర్థమైందండి? ఎవరికి? అర్థమైంది గూగుల్ వాడికి అనమాట. అలాగే అందువల్ల మీలో ఎవరైనా ఫేక్ పెట్టుకునే వాళ్ళు ఉంటే మీకు స్పెషల్గా మెయిల్ ఐడీస్ కావాలి కాబట్టి మీరేం ఈమెయిల్ వాల్యుయేషన్ వాడలేదు, ఏ వాల్యుయేషన్ అని చెప్తారు? డిఎన్ఎస్ DNS వాలిడేషన్, వాల్యుయేషన్. కానీ పెద్ద కంపెనీ పెట్టుకునే వాళ్ళందరూ ఏ వాల్యుయేషన్ అని చెప్తారండి? ఈమెయిల్ వాలిడేషన్. ఎందుకంటే ఇది ఏసీఎం సర్టిఫికేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికోసం $100 ఎవరో పెట్టరండి చిన్న కంపెనీ వాళ్ళు. కానీ పెద్ద కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఎంఎక్స్ కార్డ్స్ పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళు ఎటువంటి మెయిల్ ఐడి అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రీ అది వాళ్ళకి. కానీ చిన్న ఓకే కంపెనీలో స్పెషల్గా infra@, admin@, root@ ఇలాంటి మెయిల్ ఐడీలు కొనడం చాలా చాలా కష్టం. అర్థమైందండి? ఓకే సార్. అందుకని మనం ఏ వాల్యుయేషన్ చెప్తే చిన్న కంపెనీలో పనిచేసిన వాళ్ళు DNS DNS పెద్ద validation. కంపెనీలు అని ఫేక్ పెట్టుకున్నారు వాళ్ళు. అలా అనుకోండి, ఫేక్ ఆ చిన్న కంపెనీలో పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఏం చెప్తారండి? ఈమెయిల్ వాలిడేషన్. ఈమెయిల్ వాలిడేషన్. ఈమెయిల్ వాలిడేషన్ అంటే ఏం ఉండదండి. మీరు గోడాడీలో డొమైన్ కొన్నప్పుడు మీకు మెయిల్ వాలిడేట్ చేయమని వస్తుంది కదా. అవును సార్. అంతవరకు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా మెయిల్ వాలిడేట్ చేయమని వస్తుందా రాదా అండి? వస్తుంది సార్. ఉన్నారండి? ఎస్ సార్. ఫేస్బుక్ ఏవో ఉంటాయి కదా, ఏది క్రియేట్ చేసిన అకౌంట్కి మెయిల్ వాలిడేట్ చేయమని క్లిక్ చేయమని వస్తుందా రాదా అండి? వస్తుంది. వస్తుంది అది సార్. మెయిల్ వాలిడేషన్ అంతే. ఓకే సార్ ఇప్పుడు అంతా బాగానే ఉంది, మరి డిఎన్ఎస్ వాలిడేషన్ పెడితే వాలిడేషన్ ఎలా జరుగుతుంది అంటే చూద్దామండి మరి. చూద్దాం. ఎస్ సార్. మిగతా వాళ్ళండి ఉన్నారా? ఎస్ సార్. రైట్ అండి. ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు చెప్పండి నాకు ఫస్ట్. రిక్వెస్ట్ నేను వేరే రీజన్ రిక్వెస్ట్ తీసుకుంటానండి, సర్టిఫికేట్. ఓహియో తీసుకుంటాను. చెప్తారా కొంచెము? ఎస్ సార్. స్టెప్ 1 మళ్ళీ ఆయన రిక్వెస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ అండి ఏంటండి? పబ్లిక్ సర్టిఫికేట్. నెక్స్ట్ అండి ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఏ వాల్యుయేషన్ పెడతానండి? DNS డిఎన్ఎస్ అల్గారిథం RSA RSA 24. రిక్వెస్ట్. ఈ అల్గారిథం డిఫరెన్స్ అండి, ఇవి లైక్ ఎన్క్రిప్షన్ చెప్పినప్పుడు చెప్తానండి. డిఫరెన్స్ అనేది KMS కి కాన్సెప్ట్ చెప్పినప్పుడు వాట్ ఆర్ ద అల్గారిథమ్స్ ఇన్వాల్వ్ అని చెప్తాను. ఓకేనండి? ఇక్కడ చూడండి, స్టేటస్ ఏముందండి? పెండింగ్. ఇక్కడ ఉంది, ఏముందండి ఇక్కడ? సి నేమ్. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు తను పెట్టి అసలు మీకు ప్రతిదీ తెలియాలి అన్నమాట, అసలు ఎలా వాలిడేషన్ అవుతుంది అని. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి రికార్డ్ సెట్స్? 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి NS, నేమ్ సర్వర్ SOA. SOA. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముందండి? క్రియేట్ రికార్డ్ ఇన్ Create records in రూట్ 53. రౌట్ 53 అండి. రౌట్. ఏముందండి ఇక్కడ?
క్రియేట్ రికార్డ్స్. ఇది ఇవ్వగానే ఇక్కడ ఈ సీనేమ్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని Okay. రికార్డ్స్ ఎత్తున్నాయండి? 3. 3. ఈ రెండు మాట్లాడుకుంటాయి. ఎవరెవరు? SOA Names. అండ్ Cname. సీనేమ్. ఇది DNA. ఈ రెండు సార్ మాట్లాడు ఒకసారి మళ్ళీ క్రియేట్ చేయరా? చేస్తానండి. మళ్ళీ చేస్తా. అందరి దాంట్లో చేపిస్తానండి. SOA అండ్ ఎవరండి? సి నేమ్. సీనేమ్. ఈ రెండు మాట్లాడుకుంటాయి అనమాట. ఏమని? ఇదిగో వీడు నా సర్టిఫికేట్ మాట్లాడుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటాయి ఇంటర్నల్గా. అంటే మనం క్రియేట్ చేసిన జెన్యూన్ సర్టిఫికేటే అని. ఇప్పుడు సర్టిఫికేట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఏమొచ్చింది? సర్టిఫికేట్ ఏమైంది? ఇష్యూడ్. Issued. అర్థమైందండి? మళ్ళీ క్రియేట్ చేస్తానండి. అందరి దాన్ని చేద్దాము. సో ఏం చేశాను అంటే ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ ఏముందని క్రియేట్ రికార్డ్ ఇన్ రౌట్ 53. అది ఇచ్చాను అంతే. నెక్స్ట్ అండి రిక్వెస్ట్ ఎట్ ఎప్పుడంట? December 15, 2020. నాట్ ఆఫ్టర్ ఎప్పటి వరకు ఉందంటే ఎక్స్పైరీ డేట్ జనవరి Jan 15, 2026. 6. అంటే ఎన్ని మంత్స్? 24 months. Year validity. 13 months. 13 months. 13 13 months. months అండి. Yes, sir. 13 months. డిసెంబర్ టు డిసెంబర్ 12 months అండి. 12 months. January. దాని తర్వాత జనవరికి వెళ్తే ఎన్ని మంత్స్ అండి? 13 months. 13 months. అంతేనా కాదండి? Yes, sir. చూడండి ACM కెన్ బి యూజ్డ్ ఇన్. ఇక్కడ ఒకటి ఉన్నది. ఎవరున్నారు? మన Elastic. టాపిక్. ఇప్పుడు మనం ఎక్కడ వాడాలనుకుంటున్నాం దీన్ని? Load Load balance. బ్యాలెన్స్. Load balancing. ఇంకా ఎక్కడెక్కడ వాడొచ్చు అంట? Cloud front. ఇంకెక్కడెక్కడ వాడొచ్చు అంట? API. సో Gateway. ఇప్పుడు ACM సర్టిఫికేట్ ఆల్సో వన్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ అని చెప్తాం Component. అనమాట. అర్థమైందండి? Okay. హలో ఉన్నారా? Yes, sir. సార్ ఈ సర్టిఫికేట్ ఒక డొమైన్ నేమ్ కే వాడుకోవచ్చు సార్, రెండు ఉంటే రెండింటికి వాడుకోవచ్చు సార్. ఎన్ని డొమైన్స్ ఉంటే అన్ని డొమైన్స్ వాడు. అంటే ఈ సర్టిఫికేట్ అండి. ఎస్ సార్, ఇప్పుడు క్రియేట్ చేసిన సార్. ఈ సర్టిఫికేట్ ఏదైతే డొమైన్ ఉందో అదే డొమైన్కి వాడడం అవుతుంది. ఓకే సార్. వేరే Different డొమైన్ domain. అవ్వదు. అప్పుడు వెరిఫై అవ్వదండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ డొమైన్ నేమ్ చెప్పండి. ఫణేంద్ర. ఇదే కదా రిక్వెస్ట్ సర్టిఫికేటే కదండి. Request. నెక్స్ట్ చెప్పండి. ఫణేంద్ర పిహెచ్ఏ సార్, PHA NEE NDRA AWS .xyz. ఇదే కదండి. నెక్స్ట్ ఏం పెడుతున్నారు? DNS validation. నెక్స్ట్ అండి RSA. నెక్స్ట్ అండి రిక్వెస్ట్. ఇంతే కదా. Make request. ఇప్పుడు చూడండి. ఈ సీనేమ్. నెక్స్ట్ ఏమన్నానండి? క్రియేట్ రికార్డ్ ఇన్ Route 53. ఏమొచ్చిందండి? No, man. No matches. అర్థమైందండి? Yes, sir. ఈవెన్ హోస్టెడ్ జోన్ ఉన్నా కూడా అవ్వదు. ఎందుకు అంటే హోస్టెడ్ జోన్ ఉన్నా మళ్ళీ ఏమవ్వాలి? హోస్టెడ్ జోన్ ఆల్రెడీ దేనికి ఉండాలి? ఇప్పుడు దేనికి NS ఎక్కడ అప్డేట్ అయ్యి ఉండాలి? ఎక్కడ NS ఎక్కడ అప్డేట్ అయ్యి ఉండాలండి? నేమ్ సర్వర్లు ఎక్కడ అప్డేట్ అయ్యి ఉండాలండి? కొత్త హోస్టెడ్ జోన్. ఇప్పుడు మీరు ఒక హోస్టెడ్ జోన్ కొత్తగా క్రియేట్ చేసిండ్రు గోడాడీలో పర్చేజ్ చేసి ఏం Okay. చేస్తారు? ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? మళ్ళీ గోడాడీలో అప్డేట్ చేయాలి. అదేనండి. అంటే ఇప్పుడు ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫణీంద్ర AWS.xyz రౌట్ 53లో క్రియేట్ చేస్తే సరిపోతుందా? గోడాడీలో గోడాడీలో కూడా కొత్త నేమ్ సర్వర్ని Update చేయాలి. అప్డేట్ చేయాలి. ఇది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే గుర్తుపెట్టుకోవాలి, రౌట్ 53లో హోస్టెడ్ జోన్ డిలీట్ చేసేస్తారు. మీరే ఇప్పుడు హర్షాన్ని డిలీట్ చేసాడు అనుకోండి, మళ్ళా కొత్తది క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేసి సర్టిఫికేట్కి ఎంత స్టేటస్ ఏమొస్తుంది అంటే పెండింగ్ వచ్చేస్తుంది. ఒకటి మర్చిపోయాడు హర్ష చేయటం. ఏం మర్చిపోయాడు? ఒకవేళ కొత్త హోస్టెడ్ జోన్ క్రియేట్ చేస్తే నేమ్ సర్వర్లు ఎక్కడ అప్డేట్ చేయాలి?
డొమైన్ లో అప్డేట్ చేయాలి. గోడాడీలో. అర్థమైందండి? ఇది నా స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్న ఇష్యూ. అంటే ఏం చేస్తున్నారు అంటే గోడాడీలోకి వెళ్ళి పొరపాటున హోస్టెడ్ జోన్ డిలీట్ చేస్తే కొత్తది క్రియేట్ చేస్తే మీరు చేయాల్సిన మొదటి స్టెప్ చెప్పండి నాకు. గోడాడీలో అప్డేట్ చేయాలి. గోడాడీలో అప్డేట్. అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తేనే అప్పుడు FQDN అవుతుంది. క్లియరా కాదండి? Clear. రైట్, ఓకే. ఇప్పుడు మరలా నేను నా స్క్రీన్ కాదు వేరే స్క్రీన్లో షేర్ చేయండి. ఇంకొకరు చేయండి. 2 minutes పని. జ్యోతిక షేర్ చేయరా? 1 second. మహేష్ గారు షేర్ చేయరా? Yeah. Yes, yes. 2 minutes. ఇప్పుడు ఫనీ గారు చూడలేదు, సో అందుకని ఫనీ గారి కోసం నాకు సర్టిఫికేట్ జనరేట్ చేయండి. ఏ రీజియన్లో? లాంచ్ ఇన్స్టెన్స్ ఐర్లాండ్లోనే చేయండి. ఏసీఎం ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి కొంచెం. సెర్చ్ లోకి వెళ్ళి ACM. సర్టిఫికేట్ సర్చ్లోకి వెళ్ళాడికండి ఏసీఎం సర్టిఫికేట్ మేనేజర్. సర్టిఫికేట్ మేనేజర్. నన్ను క్వశ్చన్స్ అడిగి డైవర్ట్ చేస్తున్నారండి మీరు. నెక్స్ట్ అండి రిక్వెస్ట్ సర్టిఫికేట్. రిక్వెస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ అండి Request a పబ్లిక్ పబ్లిక్ సర్టిఫికేట్ నెక్స్ట్ అండి public qualified domain name. మన డొమైన్ నేమ్ అండి myasws.xyz అదేనా అనుకుంటాను. నెక్స్ట్ అండి ఏ వాల్యుయేషన్? DNS వాల్యుయేషన్. నెక్స్ట్ అండి RSA 24. RSC. తర్వాత రిక్వెస్ట్ రిక్వెస్ట్ 04 and request. అంతే. రిక్వెస్ట్ దాని తర్వాత ఏం చేయాలి? మా DNS వ్యాలిడేట్ అవ్వాలంటే మన C నేమ్ ఎక్కడ ఉండాలి? అక్కడ 53 రోడ్ 53 దగ్గర ఉండాలి. ఉండాలంటే ఇక్కడ క్రియేట్ రికార్డ్ సెట్ ఇన్ రౌట్ 53 అనాలి. వన్ C నేమ్ Okay. జనరేట్ అయ్యిందండి. Yeah. క్రియేట్ Okay. రికార్డ్ ఇన్ రౌట్ 53 అని ఇవ్వాలి. ఓకే, క్రియేట్ రికార్డ్. అర్థమవుతుందండి? ఎస్. ఇందాక రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? డొమైన్ ఉంది కాబట్టి. డొమైన్ అర్థమైందండి? కాబట్టి క్రియేట్ రికార్డ్. Great. Yeah. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు స్క్రీన్ వదిలేయాలి అంతే, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు రౌట్ 53లోకి వెళ్తే అక్కడ ఉన్న ఎవరు NS కాదు SOA అండ్ ఈ C నేమ్ ఏం చేసుకుంటే కమ్యూనికేట్ అది హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటాయి. మనోడే అని. సర్టిఫికేట్ ఏమవుతుందండి? అదిగోండి నాకు చూడండి. సర్టిఫికేట్ అయిపోయిందండి. అవసరం లేదు. సర్టిఫికేట్ ఏమైపోయిందండి? రీఫ్రెష్ చేయండి. ఇష్యూడ్ అయిపోయింది. కావండి రీఫ్రెష్ చేయండి. Yeah. అర్థమైందా? అర్థం కాలేదండి? అర్థమైంది సార్. ఇట్లాంటి ఇష్యూ. కిందకి రండి, డౌన్కి రండి. ఇదిగోండి December 15th. ఎప్పుడు వరకు ఉందంటది? Jan 15th. Jan 15. 2026. అంటే 13 months అండి. 13 ఎన్ని months. మంత్స్ అండి వ్యాలిడిటీ? 13 months. ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసింది. మనం 30 days టైం ఉంటుంది కదా, లైక్ అవునండి. ఎక్స్ట్రా పెట్టారు ఈ మధ్యన. Yeah. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఇది పబ్లిక్ సర్టిఫికేటా ఇంపోర్ట్ సర్టిఫికేట్? ఇంపోర్ట్ సర్టిఫికేట్స్. ఇదండి. ఇది ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది పబ్లిక్ పబ్లిక్ సర్టిఫికేట్ అండి. పబ్లికా ప్రొవిజనల్? పబ్లిక్. రెండు ఒకటే ప్రొవిజనల్ సార్. అండి, సేమ్. రెండు ఒకటి. పబ్లిక్ సర్టిఫికేట్ నే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికీ చెప్తున్నానండి, ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది అమెజాన్ వాడు ఇష్యూ చేస్తే అది ప్రొవిజనల్ ఆర్ పబ్లిక్ సర్టిఫికేట్ అంటారు. ఓకేనండి? Yes, sir. మీరు పబ్లిక్ మర్చిపోండి, ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ Provisional. అనుకోండి. ఓకే, ప్రొవిజనల్ Provisional. గుర్తుపెట్టు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంతే, ఇంకేట్లేదు. అమెజాన్ వాడు ఇష్యూ చేస్తే ఏ సర్టిఫికేట్ అండి? Provisional. ఒరిజినల్ ఒక సర్టిఫికేట్. వేరే కంపెనీ నుంచి తెచ్చుకుంటే కనుక ఏంటంటే అది ఇంపోర్ట్ Import. ఇంపోర్ట్ or సర్టిఫికేట్. private. ఇది ప్రైవేట్ కూడా మర్చిపోండి. ఏ సర్టిఫికేట్ అండి? Okay. ఇంపోర్ట్ Import సర్టిఫికేట్. ఇది గుర్తుపెట్టుకుంటారా? Yes, sir. ఓకే, ఇది ఇప్పుడు మరి చెప్పండి, ఇది ఏ సర్టిఫికేట్? ప్రొవిజనల్ Public. ఇంపోర్ట్? Provisional. ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇదిగోండి లిస్ట్ సర్టిఫికేట్స్ అని ఉందా? లిస్ట్ సర్టిఫికేట్స్ క్లిక్ చేయండి మీ లెఫ్ట్ సైడ్ లో. Okay. ఇదిగోండి మేమేం చెప్తాము అంటే ఇక్కడ టైప్ చూడండి, ఎవరైనా కనిపిస్తుందండి? Methonic. ఇక్కడే ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, వేరే కంపెనీ నుంచి సర్టిఫికేట్ వస్తే. అర్థమైందండి? ఓకే. ఓకే. ఈ లిస్ట్ అంతా నాకు అంటే మేము ఆడిట్ లో ఉన్నప్పుడు మేము ఈ లిస్ట్ అంతా తీసుకుంటాం. సర్టిఫికేట్ ID, టైపు, డేట్, ఎక్స్పైర్ డేట్, ఈ 3 అడుగుతాం అన్నమాట.
మీరు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట మాకు. అర్థమైందండి? ఉమ్. ఎస్ సార్. ఎక్కడ ఆడిట్ టైంలో మీ సీనియర్స్ సీనియర్ మేనేజర్లు కానీ అడుగుతూ ఉంటారు అనమాట ఇప్పుడు. అర్థమైందండి? ఓకే ఆ, ఓకే ఓకే. సార్. అయితే ఏసీఎం సర్టిఫికేట్ ఉందా లేదు ఇప్పుడు మనకి? ఉంది. ఆ, నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ చేద్దామా మరి ఇప్పుడు ఫస్ట్? అంటే ఇప్పుడు ఏసీఎం సర్టిఫికేట్ ఉంది అంటే ఇది మనం చేయగలమా లేదా? ఉమ్. ఇప్పుడు చేయగలం సార్. అడుగుతున్న ఒకే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఎవరైనా మిస్ అవ్వద్దు. ఏసీఎం సర్టిఫికేట్ అనేది రీజన్ బేస్డా గ్లోబల్ అని అడుగుతారండి. గ్లోబల్. రీజియన్. సార్. చూడండి అక్కడ ఐర్లాండ్, అక్కడ పైన గ్లోబల్ అని ఉందా, ఐర్లాండ్ అని ఉందా? ఐర్లాండ్ ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, రీజనల్. రీజన్ బేస్డ్. అక్కడ పైన గ్లోబల్ అని ఉంది అనుకోండి, ఏదైనా సర్వీస్ ఓపెన్ చేసినప్పుడు అదేంటండి అది? గ్లోబల్. గ్లోబల్ అనమాట. అర్థమైందా అర్థం కాలేదండి? ఓకే. సో ఇది ఇప్పుడు ఏషియన్ సర్టిఫికేట్ రీజన్ బేస్డ్ గ్లోబల్ రీజన్ బేస్. రీజన్ బేస్డ్. ఓకే, సర్టిఫికేట్ ఉంది. సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్లోకి వెళ్ళి అంటే ముందు ఒక 2 సర్వర్లు క్రియేట్ చేద్దామండి. మహేష్ గారు మీకు ఓకేనా? చేస్తారా? ఉమ్. నాకు ఒకసారి ఇవ్వండి కంట్రోల్. సార్ ఇది నాది క్రియేట్ అవ్వట్లేదు సార్, ఇది స్టేటస్ పెండింగ్ అని వస్తుంది. అదే చెప్తానండి, ఒకవేళ నేమ్ సర్వర్స్ అయినా హోస్టెడ్ జోన్ డిలీట్ చేశారు ఏమైనా మీరు? లేదు చేయలేదు సార్, నిన్న ఎప్పుడు క్రియేట్ చేయలేదా? ఉమ్. లేదు, ఈ అకౌంట్లో చేయలేదు. ఈ అకౌంట్లో చేయలేదు కాదండి, ఈ అకౌంట్లో చేయడం చేయకపోవడం కాదండి, మీరు చేశారు అకౌంట్ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేశారు సేమ్ నేమ్తోనే, అంతేనండి? ఉమ్. అవును. ఇప్పుడు ఏంటి మరి, ఈ నేమ్ సర్వర్లో గోడాడీలో అప్డేట్ చేశారా చేయలేదా? ఇప్పుడు నిన్న నేమ్ సర్వర్స్ 4 ఉన్నాయి కదా సార్, అవి అప్డేట్ చేశాను నేను ఎక్కడ? అకౌంట్లో, గోడాడీ అకౌంట్లో. గోడాడీ అకౌంట్లో ఎంత అంటే ఇప్పుడు 24 hours పడుతుందండి మీకు చేయడం అవ్వడానికి. ఓకే. 20 అంటే కొత్త ఇప్పుడు ఒక హోస్టేజ్ కాదు, ఉన్న నేమ్ సర్వర్ని మార్చడానికి 24 hours పడుతుంది. ఓకే. కొత్తది క్రియేట్ చేయడానికి ఇమీడియట్. ఇమీడియట్గా అవుతుందండి. ఓకే. ఆయన వేరే అకౌంట్లో హోస్టేజ్ జోన్ క్రియేట్ చేశారు, ఆల్రెడీ వర్క్ చేశారు ఆయన. ఓకే. సో ఆయనకి ఏంటి అంటే టైం పడుతుంది అనమాట. ఈరోజు 24 hours to 48 hours అండి, ఒక్కసారి డిలీట్ చేసిన నేమ్ సర్వర్స్ను అప్డేట్ చేయడానికి. ఓకే ఓకే. సార్. ఓకేనండి? సో 2 సర్వర్లు క్రియేట్ అయిపోయినాయండి. ఓకే. ఈ 2 సర్వర్లు నేను డిప్లాయ్మెంట్ చేసేస్తాను, నేనే చేసేస్తాను. మిగతాదంతా మీరు చేద్దరు. ఓకేనండి? ఓకే సార్. ఎందుకంటే నేను 11 కల్లా మీకు క్లోజ్ చేస్తే అట్లీస్ట్ కొంత హాఫ్ డే వీకెండ్ ఇవ్వగలుగుతాను నేను. ఎలాగో కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలాగో 12 వరకు తీసేసుకుంటాను నేనే, మీరు వద్దన్నా కానీ. ఓకే. yum install http. సంతోష్ సార్ మీ ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకోవాలి? నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్, ఐ మీన్ సండే. ఈ సండే, నెక్స్ట్ సండే అంతే కదండి? ఇప్పుడు సాటర్డే సండే మీకు ఎప్పుడు వీలుంటే. నెక్స్ట్ సాటర్డే తీసుకోండి. ఓకే. అంటే సంతోష్ గారిది అయిపోయిందండి నాది ట్రైనింగ్. ఆయన అవునండి, అంటే ఆయన డ్రైవ్లో క్లాసెస్ విని నేర్చేసుకున్నారు. ఓకే. క్లాసెస్ జాయిన్ అవ్వలేదండి, అంటే టైం లేదు తనకి అంత. ఇది పని చేయట్నట్టుంది మీది. క్రోమ్లో పని చేయట్లేదు. మీరు కూడా నాలా స్పీడ్ చేయాలండి, ఉన్నారా? ఎస్ సార్. ఎప్పుడు చేస్తారు? ప్రాక్టీస్. భలే చెప్తారా ఆన్సర్లు, ముదురు ఉన్నారు ఈ బ్యాచ్లో.
సార్ అట్ ఎ టైం రెండిట్లకి ఒకేసారి క్రియేట్ చేయడానికి అవ్వదు సార్ చేయొచ్చండి. సేమ్ కోడ్ మనకి ఏఎంఐ కాన్సెప్ట్ అవ్వలేదు కదా, మై ఏఎంఐ ఏంటి సార్ మై ఏఎంఐ కాన్సెప్ట్ అవ్వలేదు కదండి, ఓకే సార్ అప్పుడు చేద్దామా? అందులో చేసి ఉమ్, ఉమ్. సరే. ఉమ్. ఉమ్. మీరందరూ ఇప్పుడు నాకు సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నారు చేయట్లేదా? ఆ, చేస్తున్నాం. అయితే సర్వర్ సెక్యూర్ ఉన్నాయా లేదు చెప్పండి మీరు నాట్ సెక్యూర్. సర్వర్ సెక్యూర్, జస్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి అంతే. ఓకే, సరే. మహేష్ గారు, Yeah. ఏసీఎం ఉంది, అన్నీ ఉన్నాయి, స్టార్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? అదేం అవసరం లేదు, లోడ్ బ్యాలెన్స్ దగ్గరికి లోడ్ వెళ్ళండి. బ్యాలెన్స్ స్క్రోల్ చేయండి ఎక్కడికి వెళ్ళాలండి? అక్కడ స్క్రోల్ చేస్తే కింద ఉంటాయి డౌన్ లోనే ఉందండి, డౌన్ లోనే ఉంది. అయ్యయ్యో, Excellent. వద్దండి, మీకు గుర్తుంటుంది, మళ్ళీ మర్చిపోతారు. Create అది load. కాదండి, అలా కాదు, ఈ ఇన్స్టెన్స్ నుంచి డౌన్ కదండి, Yeah, ఇవన్నీ ఇక్కడ మీకు తెలియాలి. ఆ లోడ్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అది చేయండి, అప్పుడు మీకు ఈజీ గుర్తుంటుంది అనమాట. EC2 కాంపోనెంట్ అని క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. ఏ లోడ్ బ్యాలెన్స్ అండి? classic. క్లాసిక్ లోడ్ మిగతా వాళ్ళు ఉన్నారా? ఎస్ సార్. 5 నిమిషాలు సపోర్ట్, 5 నిమిషాలు ఇవ్వగలరు నాకు? Create. హర్ష, జ్యోతిక, ఫనీ, ఎస్ సార్. 5 నిమిషాలు. One క్రియేట్. hour. నెక్స్ట్ అండి Yeah, load balance. మహేష్. మహేష్ SCLB అని ఇవ్వండి. SCLB అంటే సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్, సెక్యూర్ క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్. Okay. ఓకే. ఇంటర్నెట్ ఫేసింగ్ ఇంటర్నల్. Internet facing. ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ అండి అన్అవైలబిలిటీ Tenant జోన్స్ సెట్ availability చేస్తాం. అన్ని కంప్లీట్ సెలెక్ట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ అండి సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ ఇవ్వకూడదు, తీసేసి డిఫాల్ట్ తీసి ఒక లేకపోతే క్రియేట్ ఇస్తారా, లేకపోతే మీరు ఏది ఉన్నది ఏదని తీసుకోవచ్చు మీరు. create a new section. ఓకే, ఫైన్. అక్కడ చూస్తే ఏదైనా దొరుకుద్దేమో చూడండి ఒకసారి. అక్కడ ఉన్నాయి ఉంటాయి కదా కింద కదండి. లాంచ్ ఆగండి. అంతే. లాంచ్ విజెట్ 2, లాంచ్ విజెట్ 3. ఓకే, ఏదైనా తీసుకోండి, అందాక అవసరమైన ఒక అవుట్పుట్ రావచ్చు, చూద్దాం. లాంచ్ విజెట్ 2. ఓకే, ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలా మీరు? HTTPS యాడ్ చేయండి ఎందుకు మన దగ్గర ఏ HTTPS. సర్టిఫికేట్ ఉంది? సెక్యూర్ సర్టిఫికేట్ ఉందా లేదా అని సర్టిఫికేట్? ఉంది సార్. ఉంది సార్. ఇంతకు ముందు క్లాస్ లో లేదా, ఇప్పుడు ఉంది, అంతే కదండి. ముందు లేదు సార్, నాన్ సెక్యూరిటీ. ఇప్పుడు సరే, ఇప్పుడు చేయబోయే సెక్యూర్ ఇప్పుడు HTTPS ఇవ్వండి లిజనర్. HTTPS. ఇచ్చారండి. ఇవ్వగానే చూడండి, కిందకి చూడండి, కిందకి డౌన్ ఇన్స్టెన్స్ చూడండి. ప్రోటోకాల్ మార్చాల్సిన పని లేదు. అదేనండి, ఒక నిమిషం, అదే చెప్పబోతున్నాను ఇంకా. ఇప్పుడు నాకు చూడండి, ఇదే చెప్తున్నాను అనమాట. ఇది కూడా ఒక నోట్ చేసుకోండి. ఇది ఏ ప్రోటోకాల్ అండి? లిజనర్ ప్రోటోకాల్. ఇది లోడ్ బ్యాలెన్స్ అండి. ఈ రెండు ఏంటండి ఇవి? లోడ్ బ్యాలెన్స్. ఈ రెండు ఏంటండి? ఇన్స్టెన్స్ ప్రోటోకాల్. ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ ప్రోటోకాల్. ప్రోటోకాల్. ఇన్స్టెన్స్ ప్రోటోకాల్స్ రెండు ఇప్పుడు ఏం పెట్టున్నాయి? 80 ఉన్నాయి 80 పెట్టాను. ఎందుకు 80 పెట్టాను అంటే, సర్వర్ని సెక్యూర్ చేసినా చేయలేదు, ఇంకా నాన్ చేయలేదు. ఈ సర్వర్ని సెక్యూర్ చేయడం అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అనమాట. లెట్స్ ఎన్క్రిప్ట్ అని ఒక మెథడ్తో చేస్తాం. ఒక 10-15 Linux కమాండ్స్ అవసరం అవుతాయి. సో కొంచెం Okay. టైం పడుతుంది. అందుకని అంతవరకు ఇది సెక్యూర్ చేసేంత వరకు నేను ఏం పెట్టుకుంటున్నాను అందాక? HTTP. HTTP. అర్థమైంది, అర్థం కాలేదా? అవును. Yes, sir. ఇప్పుడు నేను ఎవరిని మాత్రమే సెక్యూర్ చేస్తున్నాను? లిజనర్ Load balance. లోడ్ బ్యాలెన్స్ మాత్రం సెక్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు HTTPS ఇవ్వగానే, మహేష్ గారు మీరు తీసుకోండి. HTTPS ఇవ్వగానే, ఎందుకంటే మీ చేతిలో చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. Yeah, correct. వచ్చేసండి, కిందకి రండి. Security policy. ఫ్రమ్ ACM అని ఉందండి. Yes, sir. ఏం తీసుకుంటారా? సర్టిఫికేట్ తీసుకుంటారా లేదా? క్లిక్ చేయండి. Mahesh. మనం సర్టిఫికేట్ వచ్చిందా రాలేదండి? Yeah. ఇప్పుడు మీకు ఒక నిమిషం, మిగతావన్నీ యాజ్ యూజువల్ అండి. ఒక నిమిషం పైకి రండి కొంచెం, ఇంకొంచెం పైకి రండి కొంచెం. ఇక్కడ ఇక్కడ ఒక పాలసీ ఉంది చూసారా? కస్టమ్ పాలసీస్ అని ఉన్నారండి. కస్టమైజ్ పాలసీ. హలో, ఉన్నారా క్లాస్లో? Ah, yes, sir. Yes, sir. ఉన్నాం సార్, ఉన్నాం.
సైఫర్ అంటారండి. ఏమంటారు? ఉమ్, సైఫర్ షిఫర్ సైఫర్ అంటారనమాట. అంటే ఏం చేస్తుంది అంటే, ఇదిగోండి ఇలాగా ఇవన్నీ ప్రోటోకాల్స్ ని అలౌ చేయాలి. కనిపిస్తుందండి ఇది. ఓకే. సైఫర్ Cipher. అంటారు. ఏంటి అంటే ఇవన్నీ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళారనుకోండి, మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేయాలనుకోండి, ABCD@1 2 3 4 అని పెడతాను. తీసుకుంటుందా తీసుకోదా? తీసుకో సార్. ఎందుకు తీసుకోదు? ఇంతే సెక్యూర్ కాదు కాబట్టి. మాట్లాడండి. నాట్ సెక్యూర్. నాట్ మినిమం సెక్యూర్. మినిమం 16 లెటర్స్ ఉండాలని కొన్ని ఉంటాయి. అవునా కాదండి? ఆ, హలో. అవును సార్. అవును సార్. 16 లెటర్స్. కాంబినేషన్ నెక్స్ట్ ఏం కావాలి? పాలసీ స్టాండర్డ్ ఒక స్టాండర్డ్, అంతే కదండి. ఒక క్యాపిటల్ క్యారెక్టరిస్టిక్. అలాగే ఈ సర్టిఫికేట్ కూడా కొన్ని సెక్యూర్ పాలసీస్ స్టాండర్డ్ గా పెట్టుకుంటారు అనమాట. అర్థమైంది? అర్థం కాలేదండి? ఉమ్. అర్థమైంది అంటే సార్. ప్రతి సర్టిఫికేట్ కి కూడా మనకి పాలసీస్ ఉంటాయి. ఇవి డిఫాల్ట్ ఉంటాయి. సో కాబట్టి నో నీడ్ టు టచ్. బట్ మీకు తెలియాలి అనమాట, ఎందుకు ఇది అసలు ఇది ఏంటో తెలియాలి. మీరు అడగరు కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాదే. అర్థమైందండి? ఉమ్. ఎస్ సార్. ఇక్కడ మనం ఏమైనా ఇప్పుడు మనం మార్చుకోవాలనుకోండి, ఒకవేళ ఇది ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఏమంటారు, హే ఆ సెక్యూరిటీ టీం చెప్తారు అనమాట, నాకు ఇది వద్దు, ప్రోటోకాల్ ఇది ఉంది కదా, TLS V1 ఉంది కదండి, 1 వద్దు అంటే తీసేస్తాం. ఓకే. అర్థమైందండి? అర్థమైంది సార్. ఇది ఎవరు చెప్తారు? సైబర్ సెక్యూరిటీ వాళ్ళు చెప్తారండి. ఎవరు చెప్తారండి? సైబర్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వాడేది మనకి ఇస్తారు లిస్ట్ అవుట్లు. ఆ లిస్ట్ అవుట్లో ఏదైనా కానీ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అనిపిస్తే కనుక మనకు చెప్తారు. అండ్ ఈవెన్ దో మన సర్టిఫికేట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా దానికి తగ్గట్టుగానే మనం క్రియేట్ చేస్తాం. అర్థమైంది? అర్థం కాలేదండి? అర్థమైంది సార్. ఒక సిఫర్ సెర్చ్ చేయమంటే సెర్చ్ చేస్తాం. ఇదంతా కస్టమైజేషన్ అన్నమాట. అర్థమైందండి? ఓకే. ఓకే సింపుల్ సార్. చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు మనం జనరేట్ చేయబోయే సెక్యూరిటీ అనే లాక్ సింబల్ కోసం చెప్తాను. మీరు మాట్లాడకపోతే నాకు అర్థమైందో తెలియదు, అర్థం కాలేదో తెలియదు, తన్నుకుంటున్నానండి. కానీ ఓకే, నో అర్థమవుతుంది ప్రాబ్లం. సార్. ఇదిగోండి వాళ్ళు జనరేట్ చేసి, ఇదిగోండి ఫింగర్ ప్రింట్ ఉందా? ఆ, అవును. కనిపిస్తుందండి? ఈ Yes. సర్టిఫికేట్ ఐడి ఉందా? వీటి yes. కోసం వాళ్ళు పాలసీ సెట్ చేస్తారు. ఇదిగోండి ఏం సెట్ చేస్తారండి? పాలసీస్. Policies. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి కదా. సర్టిఫికేట్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్, సర్టిఫికేట్ ఇక్కడ కూడా చూడండి, మీకు కరెక్ట్గా చూస్తే సర్టిఫికేట్ బాడీ, Key algorithm. పర్సన్స్, సబ్జెక్ట్, పబ్లిక్ ఎక్స్టెన్షన్స్, సర్టిఫికేట్, ఇదిగోండి ఉందా సర్టిఫికేట్ పాలసీస్ ఉన్నారా? Yes sir. ఈ పాలసీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినవి అంటే ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చినవి. ఇదిగోండి ఇది Yeah. ఇక్కడి నుంచి. అర్థమైందా? అర్థం కాలేదండి? ఓకే. అవి ఏం లేదండి. ఇప్పుడు ఫర్ అర్థమైంది ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే మినిమం బీటెక్ చేసి ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉండాలి. ఇవన్నీ వారు పెట్టుకున్న ఏంటి, అవును. వాటిని ఏమంటారు? క్రైటీరియా Eligibility అంటారు. criteria. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంతేనండి? అవును. అలాగే Yes sir. ఒక ACM సర్టిఫికేట్కి కూడా సైబర్ సెక్యూరిటీ వాడు ఈ పాలసీస్ని అలౌ చేయమని చెప్తాడు. అవే పాలసీస్ ప్రతి సర్టిఫికేట్కి కూడా ఉంటాయి. కంపెనీ వైజ్ క్లయింట్ బట్టి ఈ పాలసీస్ ఏమైనా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కానీ ఫోన్ చేసి ఒకవేళ హే ఈ SSL ప్రోటోకాల్లో నాకు TLS V1 వద్దు, V3 కావాలంటే మీరు ఇది ఎనేబుల్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అర్థమైందా? అర్థం కాలేదండి? Yeah. అర్థమైంది సార్. అర్థం. సారీ. టీం వాళ్ళు provide చేస్తారు ఏవేవి ఎనేబుల్ చేస్తారు. అవునండి. వాళ్ళు పాలసీస్ ఇస్తారనమాట. Yeah. వాళ్ళ పాలసీస్నే మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. Okay. ఏది సెక్యూరిటీ పాలసీ. హలో. ఓకే. Yes sir. ఇక్కడ వరకు ఇక్కడ ఏం డౌట్ ఉందా? లేదు. లేదు సార్. మిగతా అందరికండి? అర్థమైంది సార్. ఏం డౌట్ లేదు. అయితే లక్కీ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పాలసీస్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారండి. అది మనం ఇక్కడ పెట్టుకుంటాం అంతే, అంతకంటే మనం ఏం చెయ్యం. Okay. ఉమ్. ఓకే. మీకు అన్ని కష్టాలు రావండి.
ఓకేనా? మిమ్మల్ని ఎవరు రియల్ టైంలో అసలు అంత నేను చెప్పినట్టుగా ఇవన్నీ చెయ్యదు అసలు. టప్ప 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 కొట్టామా లేదా అన్నట్టు ఉంటుంది అసలు. నెక్స్ట్ అండి, ఇదేం అవసరం లేదు, ఇది యాజ్ యూజువల్. నెక్స్ట్ అండి, యాడ్. యాడ్ ఇన్స్టెంట్ టూ సర్వర్స్. యాడ్ చేసేసేయండి మీరే ఇంకా మిగతా. కన్ఫర్మ్. కిందకు వచ్చేసేయండి. ఆ, అది అన్చెక్ చేయాలేమో సార్. ఏం పర్వాలేదండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఉమ్. ఏది? ఏదైనా ఒకటే. అదే ఎనేబుల్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ ఉన్నా లేకపోయినా ఒకటే. అవేమి ఓకే. ఎనేబుల్ అవ్వవు కదా ఇప్పుడు. ఉమ్. అవును. అంతేనా క్రియేట్ లోడ్. కదండి, ఎక్స్ట్రా ఏమి కాస్ట్ ఉండదు క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. తర్వాత సర్వర్లకి యూజ్ అవుద్ది కదండి. అవును. అవుతుంది అవ్వదండి. ఆ, అవుతుంది. మరి క్లియర్ ఫిల్టర్స్ చేయండి ఇక్కడ. ఆ మహేష్ ఎస్ సెక్యూర్ ఎస్ఎల్బి మీద క్లిక్ చేయండి. కిందకి వచ్చి టార్గెట్లో కింద వచ్చి చూడండి. నేను చెప్పకూడదండి, మీరు చెప్పాలి. ఉన్నారా? ఆ, ఎస్ సార్. ఈ రెండు ఏమున్నాయండి? ప్రజెంట్ అవుట్ ఆఫ్ సర్వీసెస్. దేనిలోకి రావాలి? ఇన్ సర్వీస్ లో ఇన్ సర్వీస్. ఏమండి ఎంత మేనేజ్మెంట్. ఓకే. టైం మేనేజ్. పడుతుంది, టైం పడుతుంది. అప్పట్లో ఇన్ సర్వీస్. లోకి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మన లిజనర్స్ దగ్గరండి. లిజనర్స్. ఓకే, ఇప్పుడు చూసారా, ఇంతకు ముందు ఓన్లీ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడు సర్టిఫికేట్ యాడ్ అయిందా లేదా అండి? యాడ్ అయింది. యాడ్ అయింది. అర్థమైందండి ఇక్కడ వరకు? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి మహేష్ ఎస్ఎల్బి, ఇదే కదా యూఆర్ఎల్. అవును. అదే. యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేయాలి ఫస్ట్? R53. ముందు అవుట్పుట్ వస్తుందో లేదో చూసుకుందాం ఊరికే. ఓకేనండి? హలో. ఎస్ సార్. వెరిఫై చేయడం మాత్రం మన పక్కా. ఈసారి ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ అయిపోద్దాం సార్. 1 మినిట్ నాట్ అండి, సెక్యూర్. చెప్తాను, అదే చెప్తానండి. ఎందుకు నాట్ సెక్యూర్ వచ్చింది? సర్వర్ సెక్యూరా కాదా? సెక్యూర్ సార్. సర్వర్లు అండి. నాట్ సెక్యూర్. నాట్ సెక్యూర్. సర్వర్స్ నాట్ సెక్యూర్. ఓన్లీ ఎవరు సెక్యూర్? లోడ్ బ్యాలెన్సర్, Load డొమైన్. balancer. చెప్తానండి, ఇప్పుడు మీకు అది సెక్యూర్ వస్తుంది. సర్వర్ టు నెక్స్ట్ అండి, లోడ్ సర్వర్ 1. సర్వర్ అంటే రెండు సర్వర్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? క్లౌడ్ 53 అంతేనా? అవును. క్లౌడ్ 53 చెప్పండి. నెక్స్ట్ ఎక్కడికి? నాకు నావిగేట్ చేయండి మహేష్ గారు మీరు, నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ డిఎన్ఎస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అండి, క్రియేట్ రికార్డ్. ఏందండి కొత్తగా 2 రికార్డులు క్రియేట్ చేశారు? ఓకే ఏది? ఓకే ఓకే, ఇది తీసేస్తున్నా. ఏ రికార్డు? ఓకే ఓకే, ఉన్నాయిలేండి, సారీ, మీరే కరెక్ట్. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. క్రియేట్ రికార్డ్. క్రియేట్ రికార్డ్. నెక్స్ట్ అండి, యాడ్ డొమైన్. అలియాస్. యాడా అలియాసా అండి? అలియాస్ ఎనేబుల్ చేసుకోవాలి. అలియాస్ ఎనేబుల్. నెక్స్ట్ అండి, చూజ్ ఎండ్ పాయింట్. తర్వాత అప్లికేషన్. క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్. ఏ రీజన్ అండి ఇది? ఐర్లాండ్. ఇది ఐర్లాండ్ అండి. సార్ ఇప్పుడు గ్లోబల్ అవుతుంది. ఎందుకు అవునండి, ఇదేంటిది? R53 కదండి. EU వెస్ట్ కదా, బుర్ర కూడా పని చేయట్లేదండి. Simple నెక్స్ట్ routing. అండి, సింపుల్ రౌటింగ్. నెక్స్ట్ అండి. క్రియేట్ రికార్డ్. క్రియేట్ రికార్డ్. ఇప్పుడు మీరు కొన్ని రోజుల వరకు ఎలా లాగిన్ అవ్వాలి, నేను ఎలా చెక్ చేయాలంటే, ఇది ఏంటండి, https:// ఎవరిని ఇస్తున్నారు? ఎందుకు ఇది ఇస్తున్నారు అంటే, ఇప్పుడు మీకు తెలుస్తుంది, అది అవుట్పుట్ వస్తుందిలేండి కాసేపటికి. అది ఇది పని చేయట్లేదు ఇక్కడ. కానీ ఎందుకు అది ఇస్తున్నారు అంటే, ఏది మన AWS ఎక్కడ ఉందండి? దేనిలో చేస్తాను నేను? ఏంటండి? AWS అని కన్సోల్.
క్రోమ్. ఓ, నా కన్సోల్ ఉందా ఇది? మహేష్ ఒక్క సెకండ్ జూమ్లో లేనండి, నేను నా కన్సోల్లో చూస్తున్నాను. అచ్చా. ఎందుకు అది వస్తుంది అంటే చెప్తాను. అవుట్పుట్ ఫస్ట్ మీకు చిన్న క్లారిటీ ఇచ్చేసి నేను చెప్తాను, తర్వాత మీకు మిగతాదంతా అర్థమైపోతుంది. అవుట్పుట్ కూడా వస్తుందండి అందరికీ, ఏం వరి అవ్వద్దు. ఎందుకు హెచ్టిటిపిఎస్ ఇచ్చాను తెలుస్తుంది. చెప్పాను, ఈ రెండు కూడా లోడ్ బ్యాలెన్సర్ ప్రోటోకాల్స్ అని, అవునా అండి? ఆ. అవును సార్. ఈ రెండు ఏమని చెప్పాను? ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ ప్రోటోకాల్. ఇన్స్టెన్స్ ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ ఉందా, హెచ్టిటిపి ఉందా? HTTP హెచ్టిటిపి. కొంచెం 1 మినిట్ అండి. హెచ్టిటిపి ఉంది. ఎందుకు తెలుసు హెచ్టిటిపి ఉంది? మీ అవుట్పుట్లన్నీ ఎలా వస్తున్నాయి? సెక్యూర్ వస్తున్నాయి, నాన్ సెక్యూర్ వస్తున్నాయండి? నాన్ సెక్యూర్. నాన్ సెక్యూర్. మరి ఇప్పుడు అంటే నెక్స్ట్ క్లాసులో దీన్ని ఏం చేసేయాలి మీరు? సెక్యూర్డ్. సెక్యూర్ చేయాలి. Secure. అప్పుడు హోమ్లీగా సింపుల్గా మహేష్ AWS.xyz కొట్టగానే ఏ సింబల్ పడిపోద్ది? ఆ, సెక్యూర్. అర్థమైందండి? ఉమ్. ఇది నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. మీ స్క్రీన్ మాకు షేర్ చేయండి. మహేష్ AWS ఇది మీ ఆ యూఆర్ఎల్ షేర్ చేయండి, నేను చూస్తాను. ఓకే. అండ్ మొబైల్లో చెక్ చేయండి మీరు, https://మహేష్ AWS.xyz. ఇక పంపిస్తున్నాను. ఉమ్. అలాగే ఒకసారి మీరు మొబైల్ ఇంటర్నెట్ అవుట్పుట్ చెక్ చేయండి, https:// ఇచ్చి. ఎవరికైనా వస్తుందేమో చెక్ చేసి చెప్పండి నాకు. చేస్తున్నా సార్. లోడ్ బఫర్ అవుతుంది కానీ రావట్లేదు. అవునా? వేరే ఎవరికైనా వస్తుందండి? లోడ్ అట్లేదు సార్. లోడ్ అవుతుంది. లోడ్ అవుతుంది, రాకుండా ఉండదు. STS వస్తుంది సార్. ఆ? HTTPS లో STS తో వస్తుంది సార్. అవుట్పుట్ వచ్చిందా రాలేదు చెప్పండి ఫస్ట్. వచ్చింది సార్. ఒక్కసారి కాకపోతే స్క్రీన్ 1 minute సార్. స్క్రీన్ షేర్ చేయండి. మా అందరికి పైన వాళ్ళు ఆపేస్తుంది. చేస్తే వస్తుంది సార్. అవును, ఏంటి వస్తుందండి? హెచ్టిటిపి అని పెడితే వస్తుంది. నాకు వచ్చింది మొబైల్లో. వెల్కమ్ టు మహేష్ సర్వర్. నాకు అది కాదు కదండి, నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అలా రాలేదు సార్. STS వచ్చింది సార్. హెచ్టిటిపిఎస్ ఇవ్వండి ఇప్పుడు ఒకసారి. రావట్లేదు. 1 మినిట్ అండి. మొబైల్ ఇంటర్నెట్ ఒకసారి చెక్ చేయండి, హెచ్టిటిపిఎస్ చెక్ ఇచ్చి. చేశాను సార్, రావట్లేదు. ఎస్ రిమూవ్ చేసాను ఓకే. సార్ మొబైల్ కూడా. 1 మినిట్ అండి. రావట్లేదు సార్ మొబైల్లో కూడా. రాకుండా ఉన్నదండి. అన్ని బ్యాచ్లకు వచ్చి మీ బ్యాచ్ కిందకి రాకుండా ఉంటుంది. ఈ బ్యాచ్ సార్ స్పెషల్ కదా. అలా ఏం లేదండి. మహేష్ AWS.xyz. ఓకే అలా వచ్చేసి. ఒకసారి షేర్ చేయండి మహేష్ గారు. యా. యా, అండి. ఓకే ఓకే ఓకే, గాట్ క్లారిటీ. ఓకే. మనము సెక్యూరిటీ గ్రూప్లో, నాదే సెక్యూరిటీ గ్రూప్ ప్రాబ్లం. ఇదే కదండి మనం ఇచ్చింది. హలో. Yes, sir. అవును. ఎస్ సార్.
ఈ సెక్యూరిటీ గ్రూప్లో SSH HTTP ఉంది, ఏం లేదు. అర్థమైందా మీకు? హలో 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 వినిపిస్తుందండి? వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఇప్పుడు నా నెట్ పోయిందండి. వినిపిస్తుంది సార్. మనకి సెక్యూరిటీ గ్రూప్లో ఏ పోర్ట్లు ఉండాలి అంటే, ఏ పోర్ట్లు ఉండాలండి HTTPతో పాటు HTTPS. అంటే నేను అక్కడ ఏదో ఒకటి ఇచ్చేయండి అని చెప్పాను, కొత్తది క్రియేట్ చేయకుండా. అప్పుడు మీకు గుర్తుందా పాయింట్? అవును అది తప్పు. సర్వర్ ఓకే. దానివల్ల Yes. మనకి ఏం రావట్లేదు, HTTPS అవుట్పుట్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఎవరి కోసం రాదో చూద్దామండి. వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది. విత్ ఏ సింబల్? ఓకే. సెక్యూర్ సార్. చూడండి సెక్యూరిటీ ఎలా ఉందో. ఓకే. కనెక్షన్ సెక్యూర్. వచ్చింది. వచ్చిందండి. Yeah. ఇప్పుడు ఇదిగోండి లాక్ ఉంది కదా, కనెక్షన్ సెక్యూర్ అని ఉంది కదా. Yeah. ఇదిగోండి సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్ షాట్ నాకు కావాలి. ఓకే సార్. ఉన్నదా? ఓకే సార్. హలో. యా సార్ నెక్స్ట్ అండి, ఓకే. మళ్ళా రీఫ్రెష్ చేయాలి. మెసేజ్ మార్క్. మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ కూడా నాకు కావాలి, అంటే విత్ అవుట్పుట్తో Server. కావాలి. అండ్ నాకు 2 సర్వర్లు మినిమం ఈరోజు కంప్లీట్, 2 సర్వర్లు వేయాలి. ఇదిగోండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్, కనెక్షన్ ఈజ్ కనెక్షన్ సెక్యూర్. దాని అండి తర్వాత ఈ సర్టిఫికేట్, ఓకే. ఈ 2 Okay. సర్టిఫికేట్స్ నాకు కావాలి. అర్థమైందండి? yes sir. ఈ 2 సర్టిఫికేట్స్ Okay, ఇస్తే sir. నేను ఏం చేస్తాను అంటే, నేను వెరిఫై చేస్తాను మీకు. చూడండి చిన్న ఎర్రర్ ఎంతసేపు, ఎంత 1 మినిట్ అనమాట. ఏంటి మనం చేసిన తప్పు ఏంటి అంటే, లోడ్ బ్యాలెన్స్ సెక్యూరిటీ గ్రూప్లో ఏ రూల్ ఎలా చేయలేదు, HTTPS. దానివల్ల అవుట్పుట్ రాలేదు. ఒక ట్రబుల్ షూట్ సరదాగా వచ్చింది చూసారా. అండ్ Yes, sir. ఇంకొక విషయం చెప్తున్నానండి, నేను ఇప్పుడు ఎందుకు HTTPS ఇచ్చి లాగిన్ అవుతున్నానంటే, స్టిల్ నేను సర్వర్ని సెక్యూర్ చేసినా చేయలేదండి ఇంకా. లేదు సార్, చేయలేదు. ఇంకా చేయలేదు. చేయలేదు. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమిస్తాము, అక్కడ కూడా సెక్యూర్ HTTPS. చేయగానే జస్ట్ HTTP. అప్పుడు ఇలాగ HTTPS ఏమో హోమ్లీగా ఏమని కొడతాం, మహేష్ .xyz అని కొడతాం. కొట్టగానే ఏ సింబల్ పడుతుందండి, లాక్. లాక్ Secure. సింబల్. అర్థమైందా లేదా అండి? yes sir. అర్థమైందా Yes, sir. లేదా అండి? Yes. yes sir. పర్వాలేదా? క్లియర్ అయిందా? క్లియర్ అయింది. అనుకుంటున్నానండి క్లియర్ అయిందని. ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తీసుకొని. స్టెప్ 1 టాస్క్ ఏం చెప్తామండి, సర్వర్ వేసాం, ఇన్స్టాన్స్ లో ఒక 2 వేయాలి. కనెక్ట్ చేసాం. నెక్స్ట్ అండి డిప్లాయ్మెంట్. 4 అండి లోడ్ రౌట్ 53. 5th అండి ఫిఫ్త్ ఏం మాట్లాడుకున్నాం, రికార్డ్ సెట్. 6th అండి లోడ్ Load బ్యాలెన్స్. balance. 7th ఎవరండి? ACM Yes, certificate. sir. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు అంటే డైరెక్ట్ HTTPS పూల్ అని ఇవ్వకుండానే మహేష్ AWS.xyz అంటే సెక్యూర్డ్ వచ్చేస్తుంది. అది మీకు మీ వెబ్సైట్ రీడైరెక్ట్ అవ్వకపోవడం వల్ల వస్తుందండి. అంటే మీ పేజ్ క్యాచ్ తీసేసుకుంటుంది. ఓకే. క్యాష్ క్యాచ్ తీసేసుకుంటుంది. అది ఎప్పుడు వస్తుంది, మీ సర్వర్ సెక్యూర్ అయిందా అవ్వలేదండి ఇంకా. అవ్వలేదు, బట్ రాకూడదు కదా అని నా అయ్యా ఇదిగోండి. క్రోమ్ లో నాట్ సెక్యూర్ అని వస్తుంది. ఇప్పుడు మేబీ అదే క్యాష్. ఇది కూడా క్యాచ్ తీసుకుంటుందండి. ఇప్పుడు వరకు తీసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంత పాలసీస్ అయితే మారలేదు, నేను చెప్పింది అయితే కరెక్టే. హోమ్లీగా మహేష్ AWS.xyz కొట్టగానే లాక్ సింబల్ నెక్స్ట్ క్లాస్లో పడుతుందండి. మీ దగ్గర ఎక్కడైనా వస్తుందో చూడండి మీకు.
వస్తుంది సార్. సెక్యూర్ వస్తుందా, నాట్ సెక్యూర్ వస్తుందండి? సెక్యూర్ అనే వస్తుంది. అచ్చా. క్రోమ్ లో అయితే నాట్ సెక్యూర్ అని వస్తుంది. క్రోమ్ లోనే నాకు సెక్యూర్ అనే వస్తుంది సార్. సార్ ఎడ్జ్ లో కూడా సెక్యూర్ అని వస్తుంది. నేను షేర్ చేస్తున్నా. క్రోమ్ లో అయితే నాట్ సెక్యూర్. నాకు నాట్ సెక్యూర్ అని వచ్చిందండి నా ఫోన్లో. వెల్కమ్ టు సర్వర్ 1 సర్వర్ 2 అని వస్తుంది, బట్ నాట్ సెక్యూర్ అని వచ్చింది. సెక్యూర్ అని నాకు కూడా క్రోమ్ లో అయితే నాట్ సెక్యూర్. ఏం వరీ అవ్వద్దండి, అదేం పెద్ద వరీ అవ్వద్దు, దాని గురించి ఆలోచించొద్దు. నాకు ఈ టాస్క్ కంప్లీట్ చేయండి, అప్పుడు అందరికీ అర్థమైపోతుంది. సో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి. ఓకే. ఫస్ట్ అయితే ఏం చేస్తారు? ఈరోజు టాస్క్ ఏంటి? ఎన్ని సర్వర్లు కావాలి నాకు? ఎక్కడి- 2 సర్వర్స్. రీజన్ వచ్చేసి US:1. ఎందుకంటే ఆయన నార్త్ వచ్చింది, ఆయన ఐర్లాండ్ చేశారు కదా. హలో. ఓకే సార్. ఆ, ఇప్పుడు మీరేం చేయాలి? ఈవిన మహేష్ గారు ఏం చేయాలి? మీరు ఆ రీజియన్లో సర్టిఫికేట్ని డిలీట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఏం డిలీట్ చేయాలంటే సర్వర్లు, ఫస్ట్ ఇన్స్టాన్సెస్ అండి, తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అండి, తర్వాత ACM అండి. ఈ 3 ఇలా డిలీట్ చేసే ప్రాసెస్ ఇది. ఓకే. ఓకే. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? నా టాస్క్ ఏం చేయాలి? నార్త్ వర్జీనియాలో ఎన్ని సర్వర్లు తీసుకోవాలి? 2 సర్వర్లు. అవుట్పుట్ కానీ పక్కా ఈ పేరుతోనే రావాలండి. వెల్కమ్ టు మీ నేమ్ అండ్ డేట్ 15/12/25 సర్వర్ 1. ఇదే రావాలి. అర్థమైందండి? ఓకే సార్. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను ట్రాక్ చేస్తాను కాబట్టి నాకు అది ఇంపార్టెంట్. వెల్కమ్ టు మహేష్ 15 సర్వర్ 1, లేకపోతే సర్వర్ 1-15 ఇలా డేట్ ఇవ్వండి. ఓకేనండి. చెయ్యండి, ఓకే. టాస్క్ చెయ్యండి. ఇప్పుడు చెప్పండి. డెలీషన్. సో ఇన్స్టాన్సెస్ డిలీట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ అండ్ ACM సర్టిఫికేట్ డిలీట్ చేయాలి కదండి. డిలీట్ చేయాలి. అవునండి. ఓకే. ఇక్కడ ACM డిలీట్ చేసి మళ్ళీ ఎక్కడ క్రియేట్ చేస్తారు? US:1లో క్రియేట్ చేస్తారు. ఆ రీజన్ లో ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేమ్ ఓవర్ రైడ్ అయిపోయి ఇంకోటి అప్డేట్ అయిపోతుంది. వెంటనే సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది. సో దాన్ని ఏమి ఎక్కువగా థింక్ చేయొద్దండి. ఓకే. ఓకే. అందరికీ చెప్తున్నాను, సర్టిఫికేట్ ఒకసారి ఒక అకౌంట్లో సర్టిఫికేట్ క్రియేట్ అయ్యిందంటే వెరీ ఈజీ టు క్రియేట్ అనమాట. ఇక్కడ నుంచి అర్థమైందా? అర్థం కాలేదండి. వెంటనే ఇష్యూ అయిపోతుంది సర్టిఫికేట్ అంటున్నానండి. ఓకే అండి. కష్టపడుతుంది, ఏదో అడుగుతుంది, చెప్పండి.